హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌లో కథలు వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు యార్. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే లైక్స్ ఇస్తున్న వాళ్ళకి, హైప్ ఇస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇక అల్లుకున్న బంధం 37లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రోజీ, ఫాస్ట్గా రెడీ అవ్వు, ఇవాళ ప్రాజెక్ట్ ఫైనల్ చెక్ ఉంది, తొందరగా వెళ్ళాలి అని మైక్ అరుస్తూ ఉంటాడు. మైక్, కంగారు పడకు, అయిపోయింది, 2 మినిట్స్లో స్టార్ట్ అవుదాం అంటుంది రోజీ. ఇందాకటి నుంచి 2 మినిట్స్ అంటూనే ఉన్నావు రోజీ, పద అయిపోయింది అని డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటికి వస్తుంది రోజీ. రోజీని చూసిన మైక్ ఫ్రీజ్ అయిపోతాడు. మైక్ని అలా చూసి చిన్నగా స్మైల్ ఇస్తూ, ఏమైంది మైక్, అలా అయిపోయావు, టైం అవుతుంది పద అంటుంది రోజీ. రోజీ, నువ్వేనా? అదేంటి మైక్ అలా అడుగుతున్నావు, లేకపోతే ఈ డ్రెస్ ఏంటి అని అడుగుతాడు. రోజీ అమెరికన్, ఎప్పుడు స్కర్ట్ జీన్స్లోనే ఉండడంతో ఇప్పుడు లాంగ్ అనార్కలి టాప్ వేసి కొంచెం ఇండియన్లా రెడీ అయ్యింది. అందుకే మైక్కి ఆ డ్రెస్లో రోజీ చాలా అందంగా కనిపించేసరికి అలా ఫ్రీజ్ అవుతాడు. శ్రావణి, ఐషు డ్రెస్సులు చూసి నాకు కూడా ఒకసారి అవి వేసుకుంటే ఎలా ఉంటుందా అని చూడాలి అనిపించింది మైక్, అందుకే వేసుకున్నాను. బాగుందా? ఇలాంటివి నాకు ఇంత వర్క్ ఉన్నప్పుడు వేసుకొని నన్నేం చేద్దాం అనుకుంటున్నావు రోజీ? మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకుందు, ఇప్పుడు తీసేయవా? నిన్ను ఇలా చూస్తుంటే ఆఫీస్కి కూడా వెళ్ళాలి అనిపించడం లేదు అని దగ్గరికి వచ్చి గట్టిగా లిప్స్ మీద కిస్ చేస్తాడు. రోజీ నవ్వుతూ మైక్ ముందే ఆ టాప్ తీసేస్తుంది. రోజీ, నువ్వు నన్ను ఇవాళ ఆఫీస్కి వెళ్ళనివ్వవా అంటూ చూసేసరికి జీన్స్ టాప్తో కనిపిస్తుంది రోజీ. నవ్వుతూ కళ్ళెగరేసిన రోజీని చూస్తూ, నాతో ఆడుకుంటున్నావా అంటాడు. లేకపోతే పొద్దున్నుంచి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్లో తప్పులు జరుగుతాయి, మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి, అందుకే నిన్ను కాసేపు డైవర్ట్ చేశాను. అదేమీ లేదు రోజీ, ఫస్ట్ టైం మొత్తం నేనే టేకప్ చేసిన ప్రాజెక్ట్ కదా, అందుకే కొంచెం టెన్షన్. శివ్ బ్రో నీ మీద పూర్తిగా నమ్మకం వచ్చాకే మొత్తం నీ మీద బాధ్యత పెట్టాడు, నువ్వు కంగారు పడకు, అంతా కరెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ రోజీ, నువ్వు నా స్ట్రెస్ అంతా ఒక్క నిమిషంలో పోగొట్టావు అని నుదురు మీద ముద్దు పెట్టి వెళ్దాం పద అంటాడు. రోజీ, ఆ డ్రెస్ మాత్రం నా కోసం వేసుకో, చాలా టెంప్ట్ చేసావు ఆ డ్రెస్లో అంటాడు మైక్. రోజీ అందంగా నవ్వుతూ ఓకే మైక్ అంటుంది. మైక్ వాళ్ళ మదర్కి చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు సంతోషంగా ఆఫీస్కి వెళ్ళడం చూసిన మైక్ మదర్ శివ్, ఐషుకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటారు. శివ్, ఐషు హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవుతుండగా వీల్ చైర్లో అతుల్ ఎదురుగా వస్తూ కనిపిస్తాడు. ఐషు అది చూసి శివ్ని వేరే వైపు నుంచి తీసుకువెళ్తుంది. ఇదంతా శివ్ గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకు బుజ్జి ఇటు తీసుకొచ్చావు అంటాడు. కన్నా, నువ్వు చూసావని నాకు తెలుసులే, నీ షార్ప్ ఐస్ 360 డిగ్రీస్ వాచ్ చేస్తుంటాయని తెలుసు, అది నా విషయంలో ఇంకా షార్ప్గా వాచ్ చేస్తుంటాయని కూడా తెలుసు. ఆ అతుల్ గాడు అక్కడ ఉన్నాడు, ఇప్పుడు వాడిని చూస్తే నీకు కోపం పెరుగుతుంది, అవసరమా? మన బేబీస్ని ప్రశాంతమైన మనసుతో చూడాలి, అందుకే ఇటు తీసుకువచ్చా. అయినా ఇది విఐపి ఎంట్రన్స్ డోర్, నువ్వేమీ ఫీల్ అవ్వక్కర్లేదు అంటుంది. వాడు ఇంత పొద్దున్నే ఎక్కడెందుకున్నాడు? ఎర్లీ మార్నింగ్ చేసే టెస్టులుంటాయి కన్నా, వాటి కోసం వచ్చి ఉంటాడులే. వాడి చూపులో కోపం కనిపిస్తుంది బుజ్జి, ఇప్పుడున్న పరిస్థితికి వాడేమీ చేయలేడనుకో, కానీ నేను నీ విషయంలో అజాగ్రత్తగా ఉండలేను అని మనసులో అనుకుంటూ ఉంటాడు శివ్. కన్నా, ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్ రా. ఇంతలో స్కాన్ రూమ్ రావడంతో శివుని తీసుకొని లోపలికి వెళ్తుంది. శివ్ ఐషుని చూసిన అతుల్ కళ్ళల్లో కోపంతో వీల్ చైర్ హ్యాండిల్ని తన చేతితో గట్టిగా నొక్కిపట్టి, నన్ను ఈ చైర్కి పరిమితం చేసి మీ ఇద్దరూ మాత్రం సంతోషంగా ఉన్నారు, నేనేమీ చేయలేకపోతున్నాను అని అసహనంగా కోపాన్నంతా ఆ చేతి మీద చూపిస్తాడు. అసలు వాళ్ళిద్దరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని తెలుసుకోవడానికి లోపలికి తీసుకువెళ్ళమంటాడు. లోపలికి వచ్చిన అతుల్ వాళ్ళు ఎటు వెళ్ళారా అని చూస్తుంటే స్కానింగ్ గ్రూప్ వైపు వెళ్ళడం చూసి అటుగా వస్తున్న నర్సుని పిలిచి, డాక్టర్ ఐశ్వర్య స్కాన్ రూమ్కి ఎందుకు వెళ్ళారు అని అడుగుతాడు.
డీన్ కొడుకు కావడంతో ఆ నర్సు వినయంగా తెలియదు సార్ అంటుంది. తనకి నిజంగానే తెలీదు. అతుల్ అసహనంగా సరే నువ్వు వెళ్ళు అంటాడు. ఎలా తెలుసుకోవాలి అని అతుల్ ఆలోచిస్తూ ఉంటే ఆ రూంలో నుంచి వస్తున్న నర్స్ కనిపిస్తుంది. అతుల్ తనని పిలిచి అడుగుతాడు ఐశ్వర్య గురించి. మేడం కన్సీవ్ అయ్యారు సార్, అందుకే స్కానింగ్కి వచ్చారు అని అతుల్ డీన్ కొడుకు అనే గౌరవంతో అతను ఎలాంటి వాడో తెలియక చెప్పేస్తుంది కొత్తగా వచ్చిన ఆ నర్స్. అంతే, అతుల్కి లోపల నుంచి మంటలు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి వాడు హాస్పిటల్కి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఉండే రూమ్కి తీసుకువెళ్ళమని చెబుతాడు. ఆ రూమ్కి తీసుకువెళ్ళగానే గట్టిగా అరుస్తూ చేతికి అందినవి కిందకి విసురుతూ నన్నెందుకు పనికిరానివాడిగా చేసి నువ్వు మాత్రం తండ్రివి అవుతున్నావా? నిన్ను ఒకసారి తక్కువ అంచనా వేశాను, కానీ ఇప్పుడు నిన్నేం చేయాలి అన్నా నాకు ఎవరో ఒకరి సాయం కావాలి. మిమ్మల్ని అలా సంతోషంగా చూస్తుంటే నా గుండె మండుతుంది. ఒక్క అవకాశం దొరకాలి, అప్పుడు నా పగ తీర్చుకుంటాను, వదిలిపెట్టను అనుకొని పిచ్చివాడిలా అరుస్తూ ఉంటాడు. స్కానింగ్ రూమ్లో ఐషుకి స్కానింగ్ తీయడానికి రెడీ అవుతారు మేరీ. శివ్ ఐషు పక్కనే నుంచొని వాళ్ళెదురుగా ఉన్న మానిటర్ చూస్తూ ఉంటాడు. 2 నిమిషాల్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న తమ బేబీస్ని చూసి ఐషు చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు శివ్. ఐషు శివ్ వైపు ఒకసారి చూసి మళ్ళీ మానిటర్ చూస్తుంది. కొంచెం సేపటికి కన్నా అని పిలుస్తుంది. హారా అంటాడు. చూపు మాత్రం మానిటర్ వైపు నుంచి తిప్పడు. ఇంకా అసలు శివ్కి ఏమీ తెలియకపోయినా ఇప్పుడే ఫామ్ అవుతున్న వాళ్ళ రూపాన్ని చూస్తూ ఉండిపోతాడు తెలియని ఆనందంతో. కన్నా, మనకి ప్రిన్స్ ప్రిన్సెస్ అని చెబుతుంది. శివ్ ఐషు వైపు తిరిగి నిజమా అంటాడు. అవును మిస్టర్ శివాంష్, మీకు బేబీ గర్ల్ బేబీ బాయ్ రాబోతున్నారు అంటారు మేరీ. శివ్ ఐషు నుదుటిన ముద్దాడి అంతా బాగానే ఉందా బుజ్జి అని అడుగుతాడు. దానికి ఐషు అంతా బాగుంది అని తల ఊపుతుంది. తల్లి బిడ్డలు ముగ్గురు హెల్తీగానే ఉన్నారు మిస్టర్, ఏం ప్రాబ్లం లేదు. అయినా తను గైనకాలజిస్ట్ కదా, తను ఎలా ఉండాలో తనకి తెలుసు, భయపడనవసరం లేదు అంటారు మేరీ. స్కాన్ అంతా అయిపోయాక మేరీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఐషు లేచి శారీ సరిచేసుకొని వెళదామా కన్నా అని అంటుంది. ఐషుని ఒక్కసారి హత్తుకొని తల మీద ముద్దు పెట్టి పద అని బయటికి వస్తారు. కావలసిన మెడిసిన్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు. కన్నా, ఎవరడిగినా ప్రిన్స్ అనే చెప్పు, నేను అదే చెబుతాను. అసలు ముందు జెండర్ కూడా ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను, కానీ శ్రావణి వదిన గోల చేస్తుంది. పైగా ట్విన్స్ అనే విషయం మనం దాచాం, ఇప్పుడు ఇది కూడా చెప్పకపోతే ఫీల్ అవుతారు. అందుకే నాకింత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు బుజ్జి, బాబు అని చెప్పు, నా ప్రిన్సెస్ని అందరికీ సర్ప్రైజ్గా చూపిస్తాను. కన్నా, ఐఆమ్ సో హ్యాపీ. పొద్దున వరకు కూడా మ్యాక్సిమం ట్విన్స్ అంటే ఒకే జెండర్నే ఉంటారు, అందుకే కొంచెం టెన్షన్గా ఉండేది. ఇప్పుడు హ్యాపీ. నిజంగానే నాన్న చెప్పినట్టు అమ్మని తీసుకొని వచ్చేశారు. ఇంకొక 6 మంత్స్లో ఇద్దరు నా చేతుల్లోకి వచ్చేస్తారు. ఐషు మొహంలో ఆనందం చూసి ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతాడు. ఐషు షాక్గా కన్నా, నేను విన్నది నిజమేనా? శివ్ నవ్వుతూ చూడగానే నువ్వు ఇంత పొద్దున్నే ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతున్నావు, నిజమే? హలో మేడం, టైం 12 అవుతుంది, ఇంకా పొద్దునేంటి? ఇంకా పోనీలే పాపం, నా ప్రిన్సెస్ ఇద్దరినీ చూశాను అన్న ఆనందంలో ఇవాళ నీకు ఇష్టమైనది ఇద్దాము అనుకున్నా. నీకు అంత నమ్మకం లేకపోతే వద్దులే. నో కన్నా, నువ్వు ఇప్పిస్తానంటే నేను వద్దంటానా అని క్యూట్గా అడుగుతుంది. అసలు నీ దగ్గర డాక్టర్ లక్షణాలు ఒక్కటి కనిపించవు బుజ్జి. హలో మిస్టర్ శివాంష్ గారు, డాక్టర్ని ఓన్లీ హాస్పిటల్లో పేషెంట్స్ దగ్గర మాత్రమే. ఇక్కడ నేను డాక్టర్ కంటే ముందు ఒక ఆడపిల్లని, పైగా ప్రెగ్నెంట్ని. అందరిలాగే నాకు అన్నీ తినాలి అనిపిస్తుంది, ఇది మీరు గుర్తించాలి. ఎందుకు బుజ్జి ఆడపిల్లలకి అందరికీ ఈ ఐస్ క్రీమ్ అంటే అంత పిచ్చి? అది తెలియదు, కానీ అది తింటుంటే ఆ మజానే వేరు. నా ప్రిన్సెస్కి మాత్రం నేను అలవాటు చేయను అంటాడు శివ్. పిచ్చి కన్నా, మా నాన్న నన్ను ఐస్ క్రీమ్ తినివ్వకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడనుకుంటున్నావు? చివరికి ఓటమి ఒప్పుకొని నాకు ఆయనే కొని తెచ్చేవారు. ఆడపిల్లలకి ఐస్ క్రీమ్కి విడదీయలేని అవినాభావ సంబంధం ఉంది. సో నువ్వస్సలు ఆశలు పెట్టుకోకు అంటుంది.
కారు ఆగగానే శివ్ బొగ్గ మీద ఒక ముద్దు పెట్టి కారు దిగి పార్లర్లోకి వెళ్తుంది. క్రేజీ అనుకుంటూ శివ్ కూడా ఐషు వెనక వెళ్తాడు. వద్దన్న 2 ఐస్ క్రీములు ఎక్కువ తిని శివ్తో 2 తిట్లు తిని అప్పుడు పార్లర్ నుంచి బయటికి వస్తుంది. శివ్ కార్ స్టార్ట్ చేయగానే నువ్వే ఇప్పించి నువ్వే తిడతావేంటి కన్నా? నేను 1 తినమన్నాను, నువ్వు 4 తిన్నావు. ఇలా ఫుడ్ తినకపో, అప్పుడు చెప్తా నీ పని. ఐషు మూతి ముడుచుకొని కూర్చుంటుంది. అది చూసి శివ్ చిన్నగా నవ్వుకుంటూ నేనిలా ఉండకపోతే నువ్వు అస్సలు తినాల్సినవి తినకుండా ఇలా అడ్డమైన గడ్డి తింటావు. ఈ 6 నెలలు నేను నీతో కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలి అనుకుంటాడు. ఇంటికి రాగానే అలిగి పడుకుంటుంది. 10 నిమిషాల్లో ఫ్రెష్ అయి కిందకి రావాలి బుజ్జి, లంచ్ చేయడానికి. నేను పిలవను ఇంకా అని కిందకి వెళ్ళిపోతాడు. మీ నాన్న మీకోసం నాపై కోపం చూపిస్తున్నాడు బంగారాలు. అందులో కూడా నా మీద మీ మీద ప్రేమ తప్ప కోపం కనిపించడం లేదు. మన ముగ్గురం చాలా అదృష్టం చేసుకున్నాం. అందుకే ఆయన నీడలో వచ్చి పడ్డాం అని పొట్ట మీద చెయ్యి వేసి నిమురుతూ శివ్ ఫోటో ప్రేమగా చూస్తూ మాట్లాడుతుంది. అమ్మో, ఇక్కడే టైం అయింది, వెళ్ళకపోతే మళ్ళీ రుద్ర అవతారంలోకి మారతారేమో అని కిందకి వస్తుంది. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర శివ్ ఉండడంతో వచ్చి కూర్చొని శివ్ ప్లేట్లో వడ్డించినవి కామ్గా తింటుంది. శివ్ చిన్నగా నవ్వుకుంటూ ఐషుని చూస్తూ తింటుంటాడు. చిన్నమ్మ, పాపా బాబా తెలిసి ఉంటుంది కదా ఎవరు చిన్నమ్మ అని అడుగుతుంది శాంత. ప్యాంటు షర్ట్నే శాంతమ్మ. శివ్ ఐషు నెత్తిన చిన్నగా తట్టి ఏది తిన్నగా చెప్పవా అని బాబు అని చెబుతాడు. పెద్దయ్య వచ్చేస్తున్నారైతే మీకు దూరంగా ఉండలేక అని సంతోషంగా అక్కడి నుంచి సత్యంకి చెప్పడానికి వెళ్తుంది. ఇండియాలోలా ఇక్కడ కూడా జెండర్ చెప్పకూడదు అని పెట్టాలి, అప్పుడు బాగుంటుంది. అక్కడంటే ఆడపిల్లని తెలియగానే అబార్షన్లు ఎక్కువ చేయించేవారు బుజ్జి, అందుకే ఆ సిస్టమ్ పెట్టారు. ఎందుకన్నా ఆడపిల్ల అయితే ఏమైంది? అసలు ఆడపిల్ల లేకుండా మగాడు ఎలా ఉన్నాడు? అతన్ని కనేది కూడా ఒక ఆడదే కదా. అంత ఆలోచన ఉంటే ఎందుకు ఆడపిల్లల హత్యలు జరుగుతాయి బుజ్జి? అది నిజమే. ఇప్పుడు నువ్వు ఆ ఆలోచనలేమీ చేయకు. పద, కాసేపు రెస్ట్ తీసుకుందువు. ఇద్దరూ పైకి వెళ్తుండగా కన్నా, నువ్వు రూమ్ కూడా కిందకి షిఫ్ట్ చేస్తావేమో అనుకున్నా. నేను స్టెప్స్ ఎక్కడం వద్దు అని, కానీ ఆ మాట అనలేదు. ఆ రూమ్ మనకి స్పెషల్ బుజ్జి. మన స్వీట్ మెమోరీస్ అన్నీ అక్కడే కదా. అందుకే మనం అది మారము. ఇంక నువ్వు స్టెప్స్ ఎక్కడం అంటావా? నేనున్నాను కదా నువ్వు ఎక్కలేనప్పుడు నిన్ను మోయడానికి అని ఐషుని 2 చేతుల్లోకి తీసుకుంటాడు. కన్నా, ఇప్పుడు నేను ఎక్కగలను. కాదని నేను అనలేదుగా అని రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తను ఐషు పొట్ట దగ్గర తలపెట్టి పడుకొని తన పిల్లలతో కబుర్లు చెప్పటం మొదలు పెడతాడు. ఐషు నవ్వుకుంటూ అవి వింటూ నిద్రపోతుంది. టైం ఆగదుగా, వేగంగా రోజులు సాగిపోతాయి. ఐషు మూడ్ స్వింగ్స్తో శివుని ఎన్ని తిప్పలు పెట్టినా శివ్ తన స్టైల్లో సతిని కంట్రోల్ చేస్తూ ఆ హ్యాపీ మూమెంట్స్ ఆస్వాదిస్తూ ఉండగానే ఐషుకి 5 నెలలు నిండి 6వ నెల ఇంకో 4 రోజుల్లో వస్తుంది అనగా సీమంతం ఏర్పాట్లు చేస్తారు హరి, రేఖ గారు. ఫస్ట్ శివ్ ఐష్ వద్దు అన్నా వాళ్ళు బాధపడతారు అని ఒప్పుకుంటారు. కానీ సింపుల్గా మన ఇంట్లోనే చేసుకుందాము అంటారు. శివ్ ఇంట్లోనే ఏర్పాట్లు చేశారు. స్వాతి, జెస్సీ, మైక్, రోజీ, శ్రావణి కలిసి హాల్ అంతా అందంగా పూలతో అలంకరిస్తారు. కిరణ్కి ఆ రోజు అర్జెంట్ సర్జరీ ఉండడంతో వెళ్ళి అప్పుడే వస్తాడు. బ్రో, ఏంటి ఇంత లేట్ అడుగుతాడు మైక్. సర్జరీ టైం పట్టిందిరా. ఏమ్మా స్వాతి, పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు అని అడుగుతారు రేఖ. వాళ్ళ బావ తనకి బలయ్యే టైం వచ్చినప్పుడు అంటాడు కిరణ్. స్వాతి కోపంగా చూస్తుంది కిరణ్ని. మీరు శ్రావణిని చేసుకొని బలయ్యారా కిరణ్ గారు అడుగుతుంది స్వాతి. మా ఆవిడ నీలాగా రాక్షసి కాదులే. ఎందుకురా ఎప్పుడు తనని ఏదో ఒకటి అంటావు అని రేఖ గారు చిరుకోపంగా అంటారు. నన్నేదో ఒకటి అనకపోతే మీ అబ్బాయికి నిద్ర పట్టదు ఆంటీ. అవును పాపం, ఇన్ని రోజులు నువ్వు కనిపించక నిన్నేదో ఒకటి అనక నిద్ర పట్టలేదు. ఇవాళ హ్యాపీగా పడుకుంటాను. స్వాతి గుర్రుగా చూస్తుంది. కిరణ్ నవ్వుకుంటూ ఎప్పుడమ్మా స్టార్ట్ అయ్యేది ప్రోగ్రాం అని అడుగుతాడు. ఇంకో గంటలో స్టార్ట్ అవుతుంది. కిరణ్,
మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంటుంది శ్రావణి. కిరణ్ అక్కడి నుంచి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. శ్రావణి కాఫీ పట్టుకొని వెళ్తుంది కిరణ్కి. థ్యాంక్ యూ శ్రావ్, నేనే అడుగుదాం అనుకున్నాను, నువ్వే తెచ్చావు అంటాడు. కిరణ్, ఎందుకు స్వాతిని అందరి ముందు అలా ఏదో ఒకటి అంటారు? ఫీల్ అవుతుంది కదా అడుగుతుంది శ్రావణి. తనేమీ ఫీల్ అవ్వదులే, మాకు చిన్నప్పటి నుంచి అలవాటేలే ఇది. తను చాలా పెంకి. ఎవరైనా ఒక్క మాట అంటే 10 అనేది చిన్నప్పుడు. ఐషు ఏం కొనుక్కుంటే తనకదే కావాలి అని గోల గోల చేసేది. ఐషు తను ఇష్టపడి కొనుక్కున్నది కూడా తన గోల భరించలేక ఇచ్చేసేది. చూసి చూసి నేను మాటలతో తనని రెచ్చగొట్టడం స్టార్ట్ చేశా. అది అలా కంటిన్యూ అయ్యింది. నేను రెచ్చగొట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి కొంచెం ఐషుతో పోటీ పడడం మానేసింది. మీ చెల్లి కోసం అన్నమాట అంటుంది శ్రావణి. ఐషు కోసం అని కాదు. తన మొండితనం ఒక్కోసారి చిరాకు అనిపించేది. కొంచెం పెద్దయ్యే కొద్దీ మారింది. కానీ నాకు తనని అలా ఏదో ఒకటి అనడం అలవాటైపోయింది. సరే, నేను వెళ్తున్నాను, తొందరగా ఫ్రెష్ అయ్యి రండి అని శ్రావణి వెళ్ళిపోతుంది. ఇంకో 4 రోజుల్లో 6వ నెలలో అడుగు పెట్టబోతున్న ఐషు బంప్ ట్విన్స్ అవ్వడంతో నిండుగా కనిపిస్తుంది. శివ్ దగ్గరుండి తానే ఐషుని రెడీ చేస్తాడు. చక్కగా లైట్ వెయిట్ చీర కట్టి మెడలో సింపుల్గా ఒక హారం వేస్తాడు. ఇంకంతకంటే ఎక్కువ వేయమని రేఖా గారు ఇచ్చినా ఐషుకి ఇబ్బంది అవుతుందని వద్దు అనేస్తాడు. నడుముకి కూడా సన్నని చైన్ లాంటి వడ్డానం లూజ్గా ఉండేటట్టు పెడతాడు. చక్కగా జడవేసి మరీ ఎక్కువ కాకుండా కొంచెం పూలు పెడతాడు. కళ్ళకి ఉన్న కాటుకు తీసి చెవి వెనక పెట్టి బంపుకి కూడా పెడతాడు. బుజ్జి, ఇప్పుడు చూసుకో, ఇంకేమన్నా మార్చాలి అంటే మార్చుదాం అంటాడు. నువ్వు రెడీ చేశాక ఇంక మార్చేదేమీ ఉండదు కన్నా, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఒక్కటి తక్కువైంది బుజ్జి. ఏంటి కన్నా? నీ మొహంలో రోజు ఉండే స్మైల్ కనిపించడం లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు బుజ్జి. కానీ ఇప్పుడు జరగని వాటిని ఆలోచించడం, మనం మనసు పాడు చేసుకోవడం ఎందుకు? తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళు నీకు చేయాలి అని చాలా ఆశపడుతున్నారు. ప్రతిదీ మనం వద్దంటే వాళ్ళు బాధపడతారు. పైగా నాకు కూడా నా బుజ్జికి సీమంతం చేస్తుంటే చూడాలి అనిపించింది. పైగా నీకు కూడా ఉంటుంది కదా ఇలా చేసుకోవాలి అని. ఏదో ఆలోచిస్తుంటూ నీ ఆనందాలు మిస్ కావద్దు బుజ్జి. ప్రతి ఆడపిల్లకి ఇలాంటి ఫంక్షన్ చేసుకోవాలని ఉంటుంది. ఎంత కాదు అనుకున్నా ఈ టైంలో మన ఫ్యామిలీ అంతా గుర్తుకు వస్తున్నారు కన్నా, ముఖ్యంగా అత్తమ్మ. అందుకే ఏదో గిల్టీ ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు. అయితే గీతే నేను గిల్టీ ఫీల్ అవ్వాలి, వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు. కానీ నువ్వెందుకు బుజ్జి ఫీల్ అవడం? నీకు నన్ను చేసుకుంటున్నట్టు తెలీదు. పెళ్ళయ్యేదాకా నేనెవరో పూర్తిగా తెలీదు. ఇందులో నీ తప్పేముంది? నేను కూడా ఫీల్ అవ్వటం లేదు ఈ విషయంలో. ఇంక వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుంటారు. రేపు అత్తమ్మ వాడు చెప్పలేదనుకో, కనీసం నువ్వైనా ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నా కొడుకుని పెళ్లి చేసుకొని కాపురం చేసి పిల్లల్ని కన్నావు కానీ మాకు చెప్పాలి అనిపించలేదా అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి కన్నా? బుజ్జి, అలా వాళ్ళు నిన్ను అడిగే పరిస్థితి నేను రానివ్వను. మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు ఇలా ప్రతిసారి అదే ఆలోచిస్తూ ఉంటే నాకు కోపం వస్తుంది. అయినా అసలు వాళ్ళు అలా నిజాలు తెలుసుకోకుండా మాట అనేవారు కాదు. మనం ఇండియా వెళ్ళే వరకు ఇంక ఈ విషయాలు నువ్వు ఆలోచిస్తే నేను ఊరుకోను. సారీ కన్నా. ఇలా ఏదో ఒక స్పెషల్ డే అప్పుడు మన వాళ్ళందరూ ఉంటే బాగుంటుంది కదా అని చిన్న బాధ అంతే. ఇంకా టాపిక్ వదిలేసి ఈ జ్యూస్ తాగు. కన్నా, ఇది మాత్రం నువ్వు మరిచిపోవు కదా? నేను మరిచిపోతే తప్పించుకుందామనే కదా. ఇప్పుడు వద్దు కన్నా, ప్లీజ్. కొంచెం తాగు. మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అయితే ఎంత టైం పడుతుందో. అయిష్టంగానే కొంచెం తాగి ఇంక వద్దు అంటుంది. ఈలోపు డోర్ నాక్ సౌండ్ వినిపించడంతో శివ్ డోర్ ఓపెన్ చేస్తాడు. అన్నయ్య, టైం అయింది, ఇంక రమ్మంటున్నారు అంటుంది శ్రావణి. ఓకేరా, తీసుకువస్తున్నా అంటాడు. తొందరగా రండి అని శ్రావణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఐషుని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి హత్తుకొని, ఇవాళ ఎంతమంది దిష్టి తగులుతుందో బుజ్జి అంటాడు. ఐషు అలాగే శివ్ గుండె మీద ముద్దు పెట్టి, అంతా మనవాళ్లే కదా కన్నా, ఏమీ ఉండదులే అంటుంది. ఐషుని తీసుకొని కిందకి తీసుకువస్తాడు శివ్. ఇద్దరూ కలిసి దిగుతుంటే
అలా చూస్తూ ఉండిపోతారు అందరూ. ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నంత అందంగా కనిపిస్తారు. ఐషు కొంచెం బొద్దుగా మారి అసలే ముద్దుగుమ్మ ఇప్పుడు ఇంకా ముద్దుగా కనిపిస్తుంది అందరికీ. శివ్ తీసుకువచ్చి తన కోసం ఏర్పాటు చేసిన చైర్లో కూర్చోబెట్టి వెళ్ళబోతుంటే, ఫస్ట్ నువ్వే బొట్టు పెట్టి ఆశీర్వదించు శివ్ అని రేఖ అంటారు. అక్కడ చుట్టూ ఉన్న తెలుగు ఫ్యామిలీస్ని పిలవడంతో అందరూ వస్తారు. శివ్ ఐషుకి బొట్టు పెట్టి అక్షింతలు వేసి 2 గాజులు తొడుగుతాడు. ఐషు నవ్వుతూ శివుని చూస్తుంటే నుదుటి మీద ముద్దు పెట్టి పక్కకి వెళ్తాడు. తర్వాత రేఖా గారు హరిగారు కలిసి అక్షింతలు వేస్తారు. ఒక్కొక్కరుగా వచ్చి గాజులు తొడిగి ఆశీర్వదించి వెళ్తారు. పక్కన నిలబడి ఐషు సంతోషాన్ని చూస్తూ ఉంటాడు శివ్. వచ్చిన వాళ్ళందరికీ ఐషుతో తాంబూలం ఇప్పిస్తారు. శాంత సత్యముని రమ్మని పిలిస్తే మేమెందుకమ్మా అంటారు. చిన్నప్పటి నుంచి తనని చూసుకున్నారు, వెళ్ళండి, వెళ్ళి దీవించండి అని హరిగారు అంటారు. ఆయన మాట కాదు అనలేక ఇద్దరూ వెళ్ళి అక్షింతలు వేస్తారు. మైక్ రోజీ వచ్చి ఐషు చేతిలో గిఫ్ట్ పెట్టి అక్షింతలు వేస్తారు. నేను గాజులు తొడగొచ్చా అని అడుగుతుంది రోజీ. వెయ్యమ్మా అని రేఖా గారు అనగానే గాజులు వేస్తుంది. మైక్ వాళ్ళ అమ్మ ఐషు నుదుటిన ముద్దు పెట్టి గాడ్ బ్లెస్ యూ అంటారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందరూ భోజనం చేశాక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు. అప్పటికే లేట్ అవ్వడంతో అందరూ భోజనాలకి కూర్చుంటారు. అందరూ భోజనాలు చేసి కూర్చున్నాక ఐషుకి ఐస్ క్రీం పెట్టుకు వస్తున్న శ్రావణికి కళ్ళు తిరుగుతున్నట్లై చేతిలో ఉన్న ప్లేట్ కింద పడేస్తుంది. ఆ సౌండ్కి అటు చూసిన అందరూ శ్రావణి అంటూ అరుస్తారు. కథ కొనసాగుతుంది. శ్రావణి కూడా గుడ్ న్యూస్ చెప్పబోతుందేమో రేపటి అప్డేట్లో చూద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి అలాగే చిన్న కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో.